हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन वैलेंटाइन्स डे स्पेशल केक ఇలా ప్రిపేర్ చేసుకోండి సూపర్ గా ఉంటుంది నో కుకింగ్ నో బేకింగ్ అండ్ చాలా సింపుల్ గా బటర్ బిస్కెట్స్ ఫ్రెండ్స్ బటర్ కుకీస్ ఇట్లా ఒక బిస్కెట్స్ మనము మీకు ఎలిజిబుల్ గా ఉండే ఎటువంటి బిస్కెట్స్ తీసుకున్నా ఓకే ఈ బిస్కెట్స్ అయితే ఇంకా బాగుంటాయని నేను ఇవి తీసుకున్నాను బటర్ కుకీస్ సో వీటిని ఇప్పుడు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ బటర్ బిస్కెట్స్ ఇలా ఉంటాయి చాలా లావుగా తిక్కగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని సో నేను ఆల్రెడీ క్రీమ్ కి షుగర్ వేసాను అందుకనే అదే మిక్సీ బౌల్లో చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేసి మిక్సీ పట్టుకుందాం దీన్ని ఇప్పుడు ఇలా పొడిగా చేసుకునే బిస్కెట్స్ లో బటర్ అండ్ నెయ్యి మెల్ట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మొత్తం ఈ బిస్కెట్స్ ని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు అండ్ మనకి అండ్ వ్యాలంటైన్స్ డేకే కాదు బర్త్డేలకి అండ్ పిల్లలు కేక్ చేయమని అడిగేటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కేక్ టిన్ లేకుండానే చేస్తున్నాము ఎందుకంటే అందరి ఇంట్లో కేక్ టిన్లు ఉండవు కదా సో ఇప్పుడు మనం అందరికి ఎలిజిబుల్ గా ఉండేలా చెప్తున్నాను ఎటువంటి అట్టైనా ఉంటే అండ్ పెళ్లి కార్డులు ఉన్నా ఇలా రౌండ్ షేప్ లో చేసుకొని లోపల బటర్ పేపర్ అయినా అండ్ నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా మనం రాసుకునే పేపర్స్ అవైనా లోపల ఇలా పెట్టేసి సో అందులో ఇలా వేసేసుకోవాలి బిస్కెట్ పొడి మొత్తం వేసేసేయండి చూసారుగా ఫ్రెండ్స్ బిస్కెట్ పొడి బాగా సరిగ్గా చూపియు సో ఇదంతా కూడా ఇలా అద్దుకోవాలి గట్టిగా స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే గట్టిగా ఇలా అడుచుకుంటూ ఉంటే నీట్గా అయిపోతుంది మొత్తం కూడా ఇలానే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ క్రీమ్ కోసమని బటర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ విప్పింగ్ క్రీమ్ నేను తీసుకోలేదు ఎందుకంటే అందరికి ఎలిజిబుల్గా ఉండదు కాబట్టి సో నేను మనకి ఎలిజిబుల్గా ఉండే వాటితోనే చెప్తున్నాను బటర్ తీసుకోవాలి క్రీమ్ కోసం ఫస్ట్ బటర్ తీసుకొని ఇలా కొద్దిగా మెల్ట్ అవ్వాలి మొత్తం మెల్ట్ అవ్వకూడదు సో ఇప్పుడు బ్లెండర్తో హ్యాండ్ బ్లెండర్తో క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలా బ్లెండ్ చేసుకోవాలి మనకి హ్యాండ్ బ్లెండర్ ఉండే సరే అండ్ విస్కరు ఇటువంటి ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు అండ్ స్పూన్తో అయినా చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ కొంచెం టైం పడుతుంది దీని మీద చూసారుగా ఫ్రెండ్స్ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు వైట్గా వచ్చేంత వరకు బటర్ని ఇలా క్రీమీగా చేసుకోవాలి ఇప్పుడు షుగరు ఇలా పొడి కొట్టుకొని ఉంచుకోవాలి ఇందులోనే ఒక 2 ఇలాచీ వేసుకోండి మంచి స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది సో ఇంకా కొద్దిగా వేసుకుంటూ మనం బ్లెండ్ చేస్తూ ఉండాలి మొత్తం కూడా ఇలానే చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా షుగర్ వేసుకుంటూ షుగర్ పొడి ఇలా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్తో అయితే ఇలా స్పీడ్గా అయిపోతుంది అదే హ్యాండ్తో అయితే కొంచెం స్లో అవుతుంది కానీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ లేదు అంటే చాక్లెట్ మిల్క్ చేసి వేసుకోండి మిల్క్ మేడ్ ఉన్నా సరే వేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ వేయటం లేదు ఉంటే వేసుకోండి కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక 2 డ్రాప్స్ ఇంకా బ్లెండ్ చేసుకుందాం కొద్దిసేపు బ్లెండ్ చేసుకొని ఆఫ్ చేసేసేయండి మన ఈ క్రీమ్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కూడా నీట్గా లోపల స్ప్రెడ్ చేసుకోవాలి బాగా సర్దుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మన క్రీమ్ ఇలా సర్దుకున్నాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 4 అవర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది 3 or 4 అవర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అది మీ ఇష్టం ఎంత కాస్ట్లో కావాలంటే అంత కాస్ట్లో తీసుకోవచ్చు సో ఇలా స్టవ్ పైన వాటర్ పెట్టుకొని అందులో ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి
ఇలా తరుక్కుంటే తొందరగా మెల్ట్ అయిపోతుందని నేను ఇలా షార్ప్గా తరుక్కున్నాను. సో ఇందులోనే కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. మనం వేసుకొని దీన్ని ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చాక్లెట్ని కూడా ఇందులో వేసుకొని చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా సర్దుకోవాలి. ఇంకా దీన్ని మనం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ అండ్ 8 అవర్స్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, 8 అవర్స్ తర్వాత మన కేక్ రెడీ అయింది. ఇప్పుడు ఇలా ఒక కత్తెరతో ఇలా దీన్ని తీసేసేయాలి. మనం ఈ బటర్ పేపర్ని కూడా ఇలా నెమ్మదిగా తీసేసేయాలి ఫ్రెండ్స్. చూసారుగా పర్ఫెక్ట్గా మన కేక్ అనేది ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. చూడండి, ఇలా మనకి చాక్లెట్ క్రీమ్ ఉంటే ఇలా కొద్దిగా డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సైడ్స్ ఇలా మొత్తం కేక్ కూడా ఇలానే డెకరేట్ చేసుకుందాం. కేక్ షాప్లో ఉన్నట్టు మనకి అంత ట్రైనింగ్ కాదు కదా, నెమ్మదిగా చేసుకుందాం. చూసారుగా ఎంత బాగుందో కేక్. చెడుగానే తినాలనిపిస్తుందా? అయితే వెంటనే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఎక్కువగా ఏం చెప్పలేదు, ఎందుకంటే అందరి ఇంట్లో అన్నీ ఎలిజిబుల్గా ఉండవు కాబట్టి. సో నేను తక్కువ క్వాంటిటీతో అండ్ నెమ్మదిగా చేసుకునేలా తక్కువ ఖర్చుతోనే చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా చెప్తే అందరూ చేసుకోలేరు కదా, అందుకోసమని నేను తక్కువగానే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బిస్కెట్ పొడి తీసుకొని ఇలా నెమ్మదిగా సైడ్స్ ఇలా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను నిన్న మిక్సీ పట్టాను కదా, అదే బిస్కెట్ పొడిలో కొద్దిగా ఉంచాను. మీరు కూడా అదే పని చేయండి. కేక్ టిన్లో అయితే ఇంకా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా. అండ్ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇలా కేక్ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కట్ అవ్వడానికి ఇది ఇంకా కూల్గా ఉంది కదా, కొంచెం కష్టంగా ఉంది. చల్లగా ఉంటప్పుడు మనం అంతలా కట్ చేయలేము, సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. సూపర్, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.